లేయర్లోకి వెళ్ళి యాడ్ రాస్టర్ మీద క్లిక్ చేసి ఫైల్ ఎక్కడ ఉందో అది బ్రౌజ్ చేసుకుంటాము. ECWR టిఫ్ ఫైల్ బ్రౌజ్ చేసుకున్న తర్వాత యాడ్ చేస్తాము. యాడ్ చేసి క్లోజ్ చేస్తాము. లేయర్లో క్రియేట్ లేయర్లో న్యూ షేప్ ఫైల్ లేయర్లో మనం ఫస్ట్ ఆ ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలనుకున్నాం పాత్ బ్రౌజ్ చేసి నేను పార్సల్ అని ఇచ్చాను. జియోమెట్రీ టైప్ వచ్చేసరికి పాలిగాన్ ఇస్తాము. ప్రాజెక్ట్ CRS సెలెక్ట్ చేస్తాము, ఓకే చేస్తాం. సేమ్ అలాగే బిల్టప్ కూడా లేయర్లోకి వెళ్ళి యాడ్ లేయర్లో క్రియేట్ లేయర్లో న్యూ షేప్ ఫైల్ లేయర్లో బిల్టప్ అని పార్సల్ బ్రౌజ్ చేసి తర్వాత జామెట్రీ టైప్ పాలిగాన్ పెట్టుకొని CRS ఇచ్చాక ఓకే చేస్తాం. నెక్స్ట్ దానికి ప్రాపర్టీస్ ఎట్లా చేంజ్ చేస్తామంటే ఆ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తాం. సింబాలజీలో సింపుల్ ఫిల్ తీసి అవుట్లైన్ సింపుల్ ఫిల్ పెడతాం. దానికి కలర్ నేను బ్లూ కలర్ పెట్టుకుంటున్నాను. బ్లూ కలర్ పెట్టుకున్న తర్వాత ఓకే చేస్తాము. సేమ్ అలాగే బిల్టప్కి ఏం చేస్తామంటే ప్రాపర్టీస్లో సింబాలజీలో కింద మీకు ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఆల్ సింబల్స్ పెట్టుకొని రెడ్ కలర్ హ్యాచర్ లైన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి చాలు. ఇప్పుడు కొత్త ఫీచర్ ఎలా డ్రా చేస్తామంటే పార్సల్కి టాగ్లెటింగ్ ఆన్ చేసుకొని యాడ్ న్యూ పాలిగాన్ మీద సెలెక్ట్ చేసుకొని సేమ్ అలాగే బిల్టప్కి కూడా మనం టాగ్లెటింగ్ ఆన్ చేసుకొని యాడ్ న్యూ పాలిగాన్ ఆన్ చేసుకొని ఫస్ట్ బిల్టప్ డ్రా చేస్తాము. ఇలా మనకు స్లాబ్ కనిపించినంత వరకు 4 పాయింట్లు డ్రా చేసి రైట్ క్లిక్ చేశాక వచ్చిన డైలాగ్ బాక్స్ని ఓకే చేయండి. సేమ్ అలాగే పార్సల్కి కూడా మనకి ఎక్కడి వరకు అయితే కాంపౌండ్ వాల్ ప్రాపర్టీ కనిపిస్తుందో అక్కడ వరకు 4 పాయింట్లు డ్రా చేసుకొని రైట్ క్లిక్ చేసి ఓకే చేస్తారు. దాని పక్కన కూడా ఆన్ చేసుకొని డ్రా చేయడానికి ఫస్ట్ బిల్టప్ డ్రా చేస్తున్నాను. బిల్టప్ డ్రా చేశాక ఇప్పుడు నేను పార్సల్ డ్రా చేస్తాను. దానికి ఇక్కడ మనం దాన్ని ఆనుకొని పార్సల్ డ్రా చేసేటప్పుడు ఆ పాయింట్ మనకి హైలైట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే స్నాపింగ్ ఆన్ చేసుకుంటాం. స్నాపింగ్ ఆన్ చేసుకొని ఆ పాయింట్ కంటిన్యూషన్ అలా డ్రా చేసుకుంటూ వెళ్ళి పాలిగాన్ని క్లోజ్ చేస్తాం మనం. సేమ్ నెక్స్ట్ ఏంటంటే కాంపౌండ్ వాల్ లేని చోట మనం ఏం చేస్తాము పార్సల్ బిల్టప్ 2 దానికే డ్రా చేస్తాం హౌస్కి. అది చూడండి, ఈ బిల్డింగ్కి కాంపౌండ్ వాల్ లేదు, ఓన్లీ బిల్డింగ్ మాత్రం మనకు కనిపిస్తుంది. సో నేను ఫీల్డ్కి వెళ్ళే ముందు డ్రా చేసుకుంటున్నాను కాబట్టి దానికి ఫస్ట్ బిల్టప్ నేను అలాగా డ్రా చేసుకొని సేమ్ అదే పాయింట్స్కి నేను పార్సల్ కూడా డ్రా చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే బిల్టప్ లేని చోట ఓన్లీ పార్సల్ మాత్రమే డ్రా చేస్తాం. ఇక్కడ చూడండి మనకి కాంపౌండ్ వాల్ ఉంది, దానికి నేను ఓన్లీ పార్సల్ మాత్రం డ్రా చేస్తాను ఎందుకంటే దానికి బిల్టప్ ఏరియా లోపల హౌస్ ఏమీ లేదు. సో దానికి ఓన్లీ పార్సల్ మాత్రమే డ్రా చేసి చూపిస్తాను. ఇట్లా మనం మొత్తం విజిబుల్గా కనిపించే వారేలో ఉన్న హౌస్ అని డ్రా చేయాలి.